అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్. మనం ఇవాళ అల్లం పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఈ పచ్చడికి ఎండతోటి, సీజన్ తోటి పని లేదండి. ఎంతో టేస్టీగా ఉండడమే కాకుండా చేయడం కూడా చాలా చాలా ఈజీ ఈ పచ్చడి. పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్‌తో కనుక ఈ పచ్చడి చేసుకున్నామంటే, ఈ పచ్చడి సంవత్సరం పాటు నిలువుంటుంది అని చెప్పుకోవడమే కానీ, ఇది 1 మంత్ గూడా ఉండదండి. ఇది ఎంత బావుంటుందో అంత తొందరగా దీన్ని అయిపోగొట్టేస్తాం. ఒంట్లో బాలేనప్పుడు కానీ, నోరు బాలేనప్పుడు వేడి వేడి అన్నంలో ఒక్క ముద్ద ఈ పచ్చడి తిని చూడండి, ప్రాణం లేచొస్తుంది. సో, అలాంటి పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు నేను అల్లాన్ని తీసుకున్నానండి. అది శుభ్రం చేసేసుకొని, పూర్తిగా కడుక్కొని, దాని స్కిన్ అంతా పీల్ చేసేసుకున్న అల్లం వెయిటొచ్చి సరిగ్గా 200 గ్రాములనమాట. ఈ అల్లం ముక్కల్ని మనం చిన్న చిన్నగా కట్ చేసుకొని, వాటిని మీకు ఎండ కనుక తగిలితే ఎండలో పెట్టుకోండి ఓ 2 గంటలు. లేదా ఒక 2, 3 గంటలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి ఓ బట్ట మీద. పూర్తిగా తడి లేకుండా అల్లంనంతా ఆరబెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలు చేసుకొని. ఇప్పుడు మనం బెల్లం కూడా 200 గ్రామ్సే తీసుకోవాలి. అల్లం ఎంతో బెల్లం కూడా అంతే అన్నమాట. ఈ బెల్లాన్ని కూడా సన్నగా తురుముకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి గ్రైండ్ చేసుకోవడానికి అది ఈజీగా ఉండాలి. పెద్ద ముక్కలైతే గ్రైండ్ చేయడం కష్టం కదా! అందుకని వీటిని కూడా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చింతపండు కూడా 200 గ్రామ్స్. ఈ చింతపండు కూడా ఈసలు, గింజలు అన్నీ తీసేసి శుభ్రం చేసుకున్న చింతపండు వెయిట్ 200 గ్రామ్స్ ఉండాలి కరెక్ట్‌గా. ఆ చింతపండు కొత్త చింతపండే తీసుకోవాలండి. పాతదైతే పచ్చడి కూర నలుపొస్తుంది. అందుకని కొత్త చింతపండు శుభ్రం చేసేసుకున్న వెయిట్ 200 గ్రామ్స్ ఉండాలి. ఇప్పుడు కారం 120 గ్రామ్స్ తీసుకోవాలి. మనం 200 గ్రామ్స్ అల్లం తీసుకున్నాం కదా! దానికి 120 గ్రామ్స్ కారం. నేనెప్పుడు 3 మ్యాంగోస్ కారమే వాడతానండి పచ్చళ్ళకి. అలాగే ఉప్పు కూడా 120 గ్రామ్సే తీసుకోవాలి. ఉప్పు, కారం 2 ఈక్వల్ రేషియో. 120 గ్రామ్స్ ఉప్పు. చూసారు కదా! మన అల్లం ముక్కలు ఎంత బాగా ఆరిపోయాయో. వీటిని చిన్న ముక్కలు చేసుకొని ఒక బట్ట మీద పోసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నానండి. ఓ 2, 3 గంటలు ఆరబెట్టుకునేసరికి ఇలా తడంతా పోయి ఇలా పొడి పొడిగా అయిపోతాయి. ఇప్పుడు ఈ అల్లం ముక్కల్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం చింతపండు తీసుకున్నాం కదా! 200 గ్రామ్స్ చింతపండు. దాన్ని పూర్తిగా శుభ్రం చేసేసుకున్న చింతపండుని ఒక్క మాటు మనం కడుక్కుని, అప్పుడు దాంట్లో 2, 3 గ్లాసులు నీళ్ళంటే సరిగ్గా చింతపండు పైకి 1 ఇంచ్ నీళ్లు రావాలండి. అంతవరకు పోసుకొని చింతపండుని బాగా ఉడకబెట్టుకొని, ఉడికిన చింతపండుని చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక థిక్ బాటమ్ ఉన్న పాన్ తీసుకొని, దాంట్లోకి ఒక స్పూన్ ఆవాలు, ఆవాలు ఒక్క 2 నిమిషాలు ముందర వేసి వేయించాలండి. తర్వాత మెంతులు. ఎందుకంటే ఆవాలు కొంచెం వేగడానికి టైం తీసుకుంటాయి కదా! అందుకని ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతుల్ని ఎర్రగా వేయించుకొని సిమ్‌లో పెట్టుకొని, అవి కూడా పక్కన పెట్టేసుకుందాం. అవి చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో ఒక 5, 6 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని, నేనిక్కడ నువ్వుల నూనె వాడుతున్నానండి. ఒకవేళ మీ దగ్గర పల్లి నూనె ఉంటే మీరు పల్లి నూనె వాడండి. మనం పక్కన పెట్టుకున్న అల్లం ముక్కలున్నాయి కదా! ఆరిపోయినవి. ఆ అల్లం ముక్కల్ని నూనెలో వేసుకొని, వీటిని కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. అలా అని క్రిస్పీగా అయిపోక్కర్లేదండి. ఒక 5, 6 నిమిషాలు వేయించుకునేసరికి సిమ్‌లో అవి కొంచెం కలర్ మారి, దాంట్లో ఏమాత్రం తేమ ఉంటే అది పోతుందనమాట. అలా వేయించుకున్న అల్లం ముక్కల్ని నూనంతా పక్కకి తీసేసుకొని, అల్లం ముక్కల్ని మటుకు ఒక ప్లేట్‌లో వేసుకొని వాటిని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో నేను ఈ పచ్చడికి హాఫ్ లీటర్ నూనె తీసుకుంటానండి. 200 గ్రామ్స్ అల్లం గనక తీసుకున్నామంటే దానికి అర లీటర్ నూనె పడుతుంది. ఇప్పుడు మనం తాలింపు ఎలా చేయాలో చూద్దాం పచ్చడికి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. సిమ్ అండ్ మీడియంలో పెట్టుకొని వేయించుకోండి. నువ్వుల నూనె కదా! పొంగొస్తుందనమాట. అందుకని కలుపుకుంటూ తాలింపు దినుసులన్నీ వేయించుకోవాలి సరిగ్గా. ఇలాగా కొంచెం ఎర్రగా అవుతోందనంగానే ఇప్పుడు దాంట్లో 7, 8 ఎండుమిరపకాయలు, అలాగే ఒక స్పూన్ ఇంగువ. ఇంగువ కూడా వేసి ఒక మాటు కలిపేసుకొని, ఒక గుప్పెడు కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. అలా అని ముందరే బాగా ఎరిపొచ్చిందనుకోండి, ఈ నూనె వేడికి పోపంతా మాడిపోతుంది. అందుకని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావంగానే మీరు కనుక నూనెని ఆపేసుకున్నారంటే, కాసేపటికి ఆ పోపు కరెక్ట్‌గా వస్తుంది కలర్. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని, దాంట్లో మనం ఆవాలు, మెంతులు వేయించి పెట్టుకున్నాం గదా! అవి చల్లారిపోయాయి. అవి మిక్సీ జార్‌లో వేసుకొని, నేను రాళ్ళుప్పు తీసుకున్నాను కదండీ! అందుకని ఈ ఆవాలు, మెంతుల్లో వేసేసుకొని, రాళ్ళుప్పు ఇవన్నీ గ్రైండ్ చేసుకుంటా. ఒకవేళ మీరు మామూలు ఉప్పు తీసుకుంటే, మీరు గ్రైండ్ చేసుకో అవసరం లేదు. ఇగో ఇలా 3 కలిపి గ్రైండ్ చేసుకునేసరికి చక్కగా 3 గ్రైండ్ అయిపోయాయి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుందాం.
అలాగే ఒక పెద్ద జార్ తీసుకొని, మనం అల్లం వేయించి పెట్టుకున్నాం గదా! అల్లం ముక్కల్ని, ఆ అల్లం ముక్కల్ని ఒక మాటు మెత్తగా గ్రైండ్ చేసుకొద్దాం. ఇగో ఇలాగా గ్రైండ్ చేసుకోవాలనమాట. ఎక్కడ పలుకు లేకుండా అల్లాన్ని మెత్తగా. ఈ అల్లం దాంట్లోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లం కూడా ఉంది కదా! ఆ బెల్లాన్ని కూడా అల్లంతో పాటు ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అస్సలు నీళ్లు పోయకూడదండి. బెల్లంలో ఉండే వాటర్ కంటెంట్ తోటే ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. అలాగే ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలని కూడా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాక, అప్పుడు మనం చింతపండు ఉడకబెట్టుకొని పెట్టుకున్నాం కదా! ఈ చింతపండు కూడా బాగా చల్లారిపోయిందండి. చల్లారిపోయిన చింతపండుని ఈ జార్‌లో వేసేసుకొని, ఇగో ఇలా మొత్తం 3 కలిపి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక పెద్ద గ్లాస్ బౌల్‌లో కానీ, సెరమిక్ బౌల్‌లో కానీ వేసుకొని, మన జార్‌లో ఉన్నవేవైనా ఉంటే అది మొత్తం తీసేసుకొని, ఇప్పుడు మనం పచ్చడిని ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ఇందాక ఆవాలు, మెంతులు, ఉప్పు కలిపి గ్రైండ్ చేసుకున్నాం కదా! ఆ మిశ్రమం, అలాగే మనం కొలిచి పెట్టుకున్నాం గదా కారం, అవి. ఈ మూడిటిని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలనమాట. అది బాగా కలవాలి. ఇగో చూసారు గదా! ఇలా మొత్తం కలిసిపోయాక, ఇప్పుడు దీంట్లో మనము పోపు వేసుకున్నాం కదా! ఆ పోపు కూడా చక్కగా చల్లారిపోయింది. ఆ పోపుని కూడా ఇప్పుడు ఈ పచ్చడిలో వేసేసుకొని, బాగా కలిపేసుకోవాలి. నూనె అంతా గూడా పచ్చడికి పట్టేలాగా కలుపుకొని, దీన్ని ఒక హాఫ్ డే కనుక మీరు రెస్ట్ ఇచ్చారనుకోండి, పచ్చడి బాగా సెటిల్ అవుతుంది. అలాగే మీరు ఈ పచ్చడి టేస్ట్ చూడాలంటే అన్నంలో కలుపుకొని చూస్తేనే మీకు పర్ఫెక్ట్‌గా తెలుస్తుందండి. ఏమైనా తక్కువైతే కొంచెం ఉప్పు తక్కువవుతుంది. మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పుని అడ్జస్ట్ చేసేసుకొని, మీరు ఈ పచ్చడిని గ్లాస్ జార్‌లోకి కనుక ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు నిలవుంటుందండి ఈ పచ్చడి. ఎంతో టేస్టీగా వచ్చిందసలు ఈ పచ్చడి. నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్‌లీ మీరన్నీ కనుక మెజర్‌మెంట్స్ ఫాలో అయ్యారంటే చాలా చాలా బావుంది పచ్చడి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.